కల్తీ నెయ్యికి సంబంధించి ఇటు కల్తీ నెయ్యిపై ఏపీలో పొలిటికల్ ఫైట్ ఇప్పుడు పీక్స్ కు చేరింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని రిపోర్టులు చెబుతున్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటే కాదు ఉందని రిపోర్ట్ వచ్చిందంటూ టీడీపీ నేతలు రిపోర్ట్లను చూపిస్తున్నారు. అయితే ఈ రిపోర్ట్లపై అసలు ఎలా స్పందించాలనే విషయాన్ని కేబినెట్ భేటీలో స్పెషల్గా డిస్కస్ చేయడం ఇప్పుడు ఈ రాద్ధాంతాన్ని మరింత పెంచింది. ఇందుకే ఈ కల్తీ నెయ్యి ఫైట్లో ఎవరి ప్రచారం వారిదే అన్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఇష్యూలో పొలిటికల్ పై చేయి ఎవరిది అనేది ఇప్పుడు చూడాలి. చంద్రబాబు చెప్పింది పంది కొవ్వు అన్నాడు, జంతువులు కొవ్వు అన్నాడు. అది కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. సిగ్గు లేకోకుండా ఈ విధమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని మనవి చేస్తున్నాం. జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎన్డీఏ సమావేశంలో చెప్పారు. చెప్పాలా లేదా? ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ వచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్లో చెప్పారు? 68.17 లక్షల కేజీలు నెయ్యితో తయారు చేసినటువంటి 20 కోట్ల లడ్డూలు కల్తీకి గురి అయినవని సిట్ చెప్పిందా, చెప్పలేదా? ఇది సమాధానం చెప్పాలి అందరూ. ఇందులో ఏ కొవ్వు ఉందో వాళ్ళే చెప్పాలి. సో ఎస్ సార్, ఇటు కంక్లూజన్ మనము చార్జ్షీట్కి సంబంధించిన కంక్లూజన్ని సైతం చూస్తున్నాం. ఇక్కడ క్లియర్గా కూడా ఘీ పర్సెంటేజ్, క్వాంటిటీ ఆఫ్ ఘీ అనేది చాలా తక్కువగా ఉంది అంటూ కూడా చార్జ్షీట్లో కంక్లూజన్ ఇచ్చారు. అనంతరం కూడా ఇటు వైసీపీ కొవ్వు లేదు అనేది పాయింట్ని హైలైట్ చేస్తూ వస్తే టీడీపీ మాత్రం అసలు నెయ్యే లేదు అనే పాయింట్ని హైలైట్ చేస్తోంది. ఈ పొలిటికల్ వార్లో ఎవరు విన్ అవుతారు అండ్ ఆ తర్వాత చర్చకు సైతం సిద్ధమంటున్నారు. ఆ చర్చకు ఇటు వైసీపీ వచ్చే అవకాశం ఉందనుకోవాలా సార్? వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మన దేశంలో చర్చలకు సవాళ్ళు ఉంటాయి తప్ప చర్చకు ఎవరు వస్తారు? చర్చకు ఎవరు వస్తే టీవీ ఛానల్ కూడా కొట్టుకుంటారు. అది అయ్యేది కాదులే. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం అన్నాడు. ఎన్డీఏ సమావేశంలో అన్నాడు. అది బయటకు వచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ అన్నాడు, తర్వాత లోకేష్ అన్నాడు, తర్వాత పవన్ కళ్యాణ్ అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా కల్తీ జరిగిందన్నాడు. తర్వాత మళ్ళీ అలాంటిది ఏమీ జరగలేదు అని అన్నారు. సో ఈ జంతు కొవ్వు అనేది క్లియర్గా కలిసింది అని ముఖ్యమంత్రి అన్నాడు. అప్పటికి ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు, అప్పటికి కేసు పెట్టలేదు, ఇన్వెస్టిగేషన్ జరగలేదు, విచారణ జరిగేది. మరి ఏది లేకుండా ఎందుకన్నారు అంటే అప్పుడు ఒక ప్రయోగశాలలో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా అన్నాము అన్నారు. ప్రయోగశాలలో కూడా ఏమన్నారు? ఫాల్స్ పాజిటివ్ రావటానికి కూడా స్కోప్ ఉంది, వెజిటబుల్ ఆయిల్స్ వాడినప్పుడు అని కూడా అన్నారు. సో ఇప్పుడు తాజాగా సిట్ నివేదికలో ఎక్కడుంది? జంతు కొవ్వు లేదని అన్నారు. కరెక్టే, లేదని అనలేదు. ఉన్నదని ఎక్కడుంది? మరి ఉన్నదని ఉందా చెప్పండి. అందులో ఉన్నదని లేదు కదా. ఎక్కడ ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఎక్కడా లేదు. లేదు అని ఎందుకు అనేది సమస్య కాదు. ఉందని ఉన్నదా? ఉంటే మీరు ఒకటే చూపెట్టండి. ఇంకో పలానా పేరాలో, పలానా లీటర్లో, పలానా వాక్యంలో ఇంకో జంతు కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసింది అని రాశారా? ఎక్కడ రాశారు చెప్పండి. సో ఇది అదే నిజమైతే 3 రోజుల కింద ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు తీయండి. వేరేది అవసరం లేదు, సాక్షి కూడా కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు చూడండి. మీరు 31వ తారీఖు పేపర్ చూడండి, 31st డేటు. అంతకుముందు ఒక 2 రోజులు 3 రోజుల ముందటి ఆ సిట్ చార్జ్షీట్ వేసిన రోజు తెల్లారి పేపర్ చూడండి. ఏం రాశారు? ఈనాడు జ్యోతిలో కూడా ఎక్కడ జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు రాయలే, ఎక్కడ పంది కొవ్వు రాయలే, కెమికల్ కల్తీ, నెయ్యే లేదు. ఇది కదా హెడ్లైన్స్. తర్వాత 2 రోజులు 3 రోజులు పెద్ద చర్చ నడిచాక చంద్రబాబు నాయుడు మరి లేనప్పుడు ఉన్నదని ఎలా అన్నాడు? వాళ్ళ ప్రభుత్వము భాగస్వామిగా ఉన్న సిట్టే కదా. సిట్ అంటే ఎవరు? సిబిఐ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం, అలాగే మీకు రాష్ట్ర పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సిట్టే నిర్ధారించలేదు కదా కలిసింది అని. మీరు ఒక ఆరోపణ చేశారు. కలిసిందని ఎక్కడ నిర్ధారించారు? లేదు కదా అంటారు. లేదు అని అనడం అనేది సమస్య కాదు. మీరు ఉంది అని ఆరోపణ చేశారు, దాన్ని ఎక్కడో ఒక రిపోర్ట్లు ఉండాలి కదా. సో ఈ డిబేట్ అంతా నడిచినాక నిన్న చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మీరందరూ డిఫెండ్ చేస్తలేరు గట్టిగా అని వాయించడము, తర్వాత ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా మళ్ళీ
జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అని మళ్ళీ పేజ్ 1లో రాశారు. మరి 3 రోజుల కింద ఎందుకు రాయలేదు? 31st రోజు రాశారు. మళ్ళీ అంతకుముందు ఎందుకు రాయలేదు? ఛార్జ్షీట్ వేసిన రోజు ఎందుకు లేదు? ఈ అక్షరాలు, ఈ పదాలు మీరు కావాలంటే చూడండి పేపర్లలో. అంటే అర్థమైంది. మరి అప్పుడు నిజంగానే ఛార్జ్షీట్ వేసినప్పుడే రాయాలి కదా, రాయలేదు కదా. సో అప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఆ పరిశోధన జరిపిన సంస్థకు ఆ స్థాయే లేదు, వారికి ఆ కెపాసిటీ లేదు అని మళ్ళీ మీద పడుతున్నారు. ఎవరు అదంటారు? అది ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ICAR, కేంద్ర ప్రభుత్వ సంస్థ. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. సో కేంద్ర ప్రభుత్వ సంస్థకు పంపింది సిట్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు. టీడీపీ భాగస్వామిగా ఉన్న సిట్టు, ప్రభుత్వం నియమించిన సిట్టు టీడీపీ భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థకు పంపిస్తే ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్ధారించలేదు ఉందని మధ్యలో వేరే వాళ్ళు అన్నట్టు ఎట్లా అప్పుడు ఆ సంస్థ మీద పడుతున్నారు. మీరు చూడండి ఇవాళ పత్రికల్లో మీరు ఆ సంస్థకు కెపాసిటీ లేదు, వాడు తెలియదు అన్నారు. మరి ఎవరు తెలుసు? మరి మీరే కదా పంపింది. ఎవరు పంపన్నారు అక్కడికి? వాళ్ళకి కెపాసిటీ లేకపోతే ఎందుకు పంపారు? అయినా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్కి కెపాసిటీ లేకపోతే ఎవరికి కెపాసిటీ ఉంటుంది? ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కదా ICAR. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానాలో ఉన్న దానికే లేదా కెపాసిటీ. అంటే పంది కొవ్వు, గొడ్డు కొవ్వు అని కలిసింది ఉంటే కెపాసిటీ ఉన్నట్టు, అది కలిసింది లేకపోతే కెపాసిటీ లేనట్ట. అంటే మీరు ఏది నిరూపించదలుచుకున్నారు? పరమ పవిత్రమైన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందే నిరూపించాలని మీకెందుకు అంత తొందర? మీరు నిజంగానే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడానికి జంతు కొవ్వు అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ సిట్ నివేదికలో చాలా డీటెయిల్గా 2019 to 24 మధ్య కాలంలో ఎలా జరిగింది వివరంగా ఇచ్చారా? సరిపోతుంది. మీరు ఏ చర్య తీసుకోవటానికైనా సరిపోతుంది. రాజకీయంగా విమర్శించడానికి కూడా సరిపోతుంది. ఎందుకంటే అది సింథటిక్ గీ అని సిట్ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. అసలు ఒక్క చుక్క పాలు లేదు, 1 గ్రాము వెన్న లేదు, మీగడ లేదు, నో మిల్క్, నో బటర్, నో క్రీమ్. ఇది రిపోర్ట్ చెప్పింది. ఇట్ ఈస్ ప్యూర్లీ నో ఫ్యాక్టరీ, వర్చువల్ ఫ్యాక్టరీ. ఎక్కడ నెయ్యి తయారు చేసింది కూడా ఏమీ లేదు. ఇది ప్యూర్లీ సింథటిక్ గీ, అంటే పామ్ ఆయిల్, ఇతర వెజిటబుల్ ఆయిల్స్, కొన్ని రకాల రసాయనికాలు పదార్థాలతో కలిపి నేతిని సింథటిక్ గీని తయారు చేస్తారన్నది ఆరోపణ. దానికి హవాలా రూపంలో డబ్బులు మళ్ళీ 48 లక్షల మీకు 68 లక్షల కేజీలు అనుకుంటాను. సో ఈ నెయ్యి తయారైందని, సో ఇది 250 కోట్ల కుంభకోణమని, దానికి ఎవరెవరు ఏ రకంగా సహకరించారు, దానికి హవాలా బ్రోకర్లుగా ఎవరున్నారు, బోలే బాబా డైరీకి ఎవరు పనిచేశారు, వైష్ణవి డైరీస్కి ఎవరు పనిచేశారు, తిరుమల టీటీడీలో ఏ అధికారులు దానికి కుమ్మక్కయ్యారు, ఏ పద్ధతులు పాటించారు, ఇది మొత్తం చాలా వివరంగా ఛార్జ్షీట్లో ఉంది. అందువల్ల వైసీపీ చెప్తున్నట్లు వైసీపీకి ఏమీ అనుకూలంగా లేదు ఆ రిపోర్టు. కల్తీ లేదని కల్తీ ఉందని క్లియర్గా ఉంది. కానీ ఆ కల్తీ ఏం కల్తీ? అది కెమికల్ కల్తీ, లేకుంటే అది వెజిటబుల్ ఆయిల్తో కల్తీ. ఇది తేల్చింది. ఇది సరిపోవడం లేదు కూటమికి. ఎందుకు? చంద్రబాబు నాయుడు మాట అనేసాడు. ఆయన చూసి పవన్ కళ్యాణ్ అన్నాడు, లోకేష్ అన్నారు, ఏది జంతు కొవ్వు కలిసిందని. ఇప్పుడు జంతు కొవ్వు కలిసింది అని వాళ్ళు అన్నారు కనుక కలిసిందని నిరూపించడానికి తాపత్రయపడుతున్నారు. ఈ ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు కాపాడుతారు, కానీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తారు. కానీ తిరుమల లడ్డు పవిత్రత పోతుంది కదా. తిరుమల లడ్డు తిన్న ప్రతి ఒక్కరూ నేను జంతు కొవ్వు తిన్నాను అనుకుంటే, తిరుమల లడ్డు తినేవాళ్ళు చాలామంది వెజిటేరియన్స్ కూడా ఉంటారు. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయినా గొడ్డు మాంసం తినని వాళ్ళు చాలామంది ఉంటారు, బీఫ్ తినని వాళ్ళు. ఇప్పుడు నేను ప్యూర్లీ స్ట్రిక్ట్ వెజిటేరియన్. నేను ఆ లాస్ట్ 5 yearsలో 20 సార్లు తిరుపతి లడ్డును సేవించవచ్చు. నేను పరమ పవిత్రమైనదిగా భావించి ఆ లడ్డును తింటారు. ఇప్పుడు నాకేమనిపించాలి? నేను గొడ్డు కొవ్వు తిన్నాను, నేను పంది కొవ్వు తిన్నాను అని అనిపిస్తే నాలో ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఒక బిర్యానీ తింటారు, చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తారు. మీకు హైదరాబాద్లో ఒక హోటల్లో కుక్క మాంసం కలిపారని వార్తల సమాచారం వస్తే ఎంత గందరగోళమైంది. నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తాను, నేను చికెన్ బిర్యానీ తినేటప్పుడు ఇందులో చికెన్ కాదు బీఫ్ ఉంది అంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను? బీఫ్ కాదు ఇంకా కుక్క మాంసం ఉంది అంటే ఎలా రియాక్ట్ అవుతాను? సో నేను ప్యూర్లీ ఓన్లీ చికెనే తింటాను, బీఫ్ తినను, పోర్క్ తినను. కానీ అది ఉంది అంటే నాకు ఎలా అనిపిస్తుంది? నేను వెజిటబుల్ బిర్యానీ ఆర్డర్ ఇస్తాను, నాకు అందులో బీఫ్ ఉంది అంటే నా పరిస్థితి ఏంటి? ఒక ఫుడ్ విషయంలోనే ఇలా ఉంటే
ఆ దేవదేవుని ప్రసాదం విషయంలో ఎంతలా ఉండాలి ప్రజల మనోభావాలని దీన్ని అర్థం చేసుకోకుండా ఇప్పుడు గొడ్డుకో పదికో అని పెద్ద పెద్ద హెడ్లైన్లు రాసి అదే మాట పదే పదే నేను ఇంతవరకు అనలే, ఇదివరకు విశ్లేషణ మీరు చూడండి, కావాలని ఇంగ్లీష్లో వాడేవాడిని ఎనిమల్ ఫ్యాట్ అని అనలేక ఈ పదాలు ఉచ్చరించలేక అనేవాడిని. ఇవాళ ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలతో చూసిన తర్వాత ఇక నేను కూడా అంటున్నాను. సో బాధేస్తుంది, అసలు ఆవేదన వేస్తుంది. మీరు జగన్ దాడి చేస్తున్నారు అనుకుంటున్నారు. సో ఇదంతా జరిగిన తర్వాత కూటమి ఒక రకంగా డిఫెన్స్లో పడింది. వైసీపీ దాన్ని ఉధృతంగా టేకప్ చేసింది. చంద్రబాబు నాయుడు ఎలా అంటాడు జంతు కొవ్వు కలిసిందని. వాళ్ళు తెలివిగా కెమికల్ అడల్ట్రేషన్ ఉంది, సింథటిక్ అనే పాయింట్ పక్కకు పెట్టేశారు. వాళ్ళు ఓన్లీ చంద్రబాబు నాయుడు అన్న ఎనిమల్ ఫ్యాట్ పట్టుకున్నారు. సో టీడీపీ వారు ఈ కెమికల్ అడల్ట్రేషన్ వరకే పట్టుకొని ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. కానీ వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారు, అది జంతు కొవ్వు ఉందని నిర్ధారించకపోయినా ఉందని ఆరోపించడం మొదలు పెడుతున్నారు. ఇప్పటికీ కూడా 10% లోపు ఉంటే గుర్తించలేమన్నారు కదా, 10% లోపే కలిసిందేమో, అసలు ఆ ప్రయోగశాలకు ఆ కెపాసిటీ లేదు. అదే నిర్ధారించని దాన్ని నిర్ధారించి మీరు తిరుమల లడ్డు పైన ఎందుకు ఇంత దాడి చేయాలనేది మీకు జగన్ దాడి చేసడానికి ఇప్పుడున్న సిట్ నివేదిక సరిపోతుంది. సిట్ నివేదికలో చాలా దుర్మార్గమైన విషయాలు ఉన్నాయి. మోడస్ ఆపరండి ఎవ్రీథింగ్ ఉంది. 200 పేజీలకు పైగా సిట్ నివేదిక. అది సరిపోదా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు అన్నాడు కనుక దానికైనా చెప్పచ్చు. ఆ రోజు ఒక రిపోర్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి అన్నాడు, మాకు నిజంగానే లేనిది ఉన్నట్టుగా చెప్పాలని కోరుకుంటే దాన్నే అనుకూలంగా చెప్పేవాళ్ళం కదా, మేము మళ్ళీ ప్రయోగశాలకు పంపించాం, అది లేదని తేలింది, సంతోషం. కానీ ఇంకో ఈ కల్తీ ఉంది, ఈ కల్తీకి జగన్ బాధ్యుడు కాదా అని అడగచ్చు కదా. అది వదిలేసి ఇప్పుడు తిరుమల లడ్డూలో మీరు ఆ పంది కొవ్వు గొడ్డు కొవ్వు ఉన్నదని నిరూపించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు తాపత్రయపడుతున్నారు? అది హిందువుల మనోభావాలపైన దాడి కాదా? అది కోట్లాది భక్తులకు మీకు అన్యాయంగా వాళ్ళ సెంటిమెంట్స్ దాడి చేయడం కాదా? ఎందుకు ఈ పాలిటిక్స్ కొరకు తిరుమల దేవుణ్ణి వాడుకుంటారు? మీరు కొట్టుకోవడానికి టీడీపీ వైసీపీలకు చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టు జంతు కొవ్వు ఉందని సిట్ చార్జ్ షీట్లో లేదో ఇక వైసీపీ రెచ్చిపోయింది. దానిపైన అప్పర్ హ్యాండ్ తీసుకుందామని ప్రయత్నించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు, దేవాలయాల్లో పూజలు చేశారు. సో ఆల్రెడీ డిఫెన్స్లో పడ్డ టీడీపీ నేతలు దీన్ని సహించలేకపోయారు. మీరు ఇదంతా చూస్తుంటే బీజేపీ ఎక్కడా ఫీల్ లేదు. అసలు హిందువుల మనోభావాలకు మేమే కస్టోడియన్ అని చెప్పి హిందుత్వ పార్టీ ఏమో ఎక్కడా లేదు, మీరు గమనించండి ఫీల్డ్ మీద. సో హిందుత్వ కానీ ఆర్ఎస్ఎస్ సంఘాలు కానీ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలు కానీ ఎందుకు లేవు మరి? సో వాళ్ళు ఎక్కడ రియాక్ట్ అయితే లేరు. చూడండి మీరు ఎప్పుడన్నా ఒక అడపాదడపో మాట అనుడే తప్ప ఎక్కడ యాక్టివిటీ లేదు వాళ్ళది. మరి ఏంటి అన్నట్టు అసలు హిందుత్వవాదులేమో ఏం మాట్లాడతలేరు. సో టీడీపీ ఇప్పుడు సనాతన ధర్మానికి ఎవరు నష్టం చేసినట్లు, లేని జంతు కొవ్వు ఉన్నట్టుగా భావన కల్పించిన వాళ్ళు సనాతన విలువల్ని కాపాడినట్లు అవుతుందా? సో అన్ఫార్చునేట్లీ ముఖ్యమంత్రి ఏ ఎఫ్ఐఆర్ లేకుండా ఏ విచారణ లేకుండా ఒక స్టేట్మెంట్ పొలిటికల్ పర్పస్ కొరకు ఇచ్చాడు కనుక ఇలా వైసీపీకి అడ్వాంటేజ్ వచ్చేసింది. చూడు జంతు కొవ్వు లేదని. నిజంగానే ఆ మాట చంద్రబాబు నాయుడు అని ఉండకపోతే, ఓన్లీ కల్తీ జరిగిందని మాత్రమే అని ఉంటే ఇలా సిట్ నివేదిక వైసీపీని ఎక్కడ తలబెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఉండేది కదా. వాళ్ళు డిఫెండింగ్లో మొత్తం డిఫెన్స్లో పడేవాళ్ళు కదా. సో వాళ్ళు డిఫెన్స్లో పడాల్సిన వాళ్ళని అఫెన్స్లోకి కూటమి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు తమ సిట్టును తామే తిట్టుకుంటున్నారు. సో సిబిఐలు సరిగా విచారణ జరపలేకపోయారు, తమ కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ సెంటర్లను తామే తిడుతున్నారు కెపాసిటీ లేదని. సో విచిత్రంగా ఉంది. తమ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు తమ కేంద్ర ప్రభుత్వ సిబిఐ ప్రజలతో కూడిన సిట్టును టార్గెట్ చేస్తున్నారు, తమ కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ ఐసీఆర్ ప్రయోగశాలను టార్గెట్ చేస్తున్నారు. సో ఎక్కడకపోతే రాజకీయం అంతానికి ఇది ఉదాహరణ కదా.